మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు వందనాలయ్యా. ఈ దినం మంచి శుక్రవారంగా ప్రపంచవ్యాప్తంగా మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభు, షాలోమ్ ఆరాధన మందిరంలో సమకూర్చబడినటువంటి నీ ప్రియ బిడ్డలతో కలిసి మీ మరణం యొక్క ఉద్దేశాన్ని, సిలువను ధ్యానం చేయడానికి ప్రభు మాకు సహాయం చేయండి. నిలబడిన దాసుడు ఏ పాటివాడో మీరు ఎరిగిన దేవుడు గనక నీ సిలువ చాటును మరుగుపరచండి. నైనా నీ ప్రత్యక్షత, నీ వాక్య సత్యం మా హృదయాల్లో ముద్రవేయబడడానికి మీరు దయపాలించండి. నీ ఆత్మ నడిపింపును హృదయపూర్వంగా కోరుకుంటూ ఆత్మానుసారంగా జీవించడానికి, నీ సత్యాన్ని హత్తుకొని బతకడానికి, నీ సిలువను నాయనా ఎత్తుకొని వెంబడిస్తూ నాయనా నీ సిలువను ప్రదర్శించే జీవితాలు మేము కలిగి ఉండడానికి మీరు సహాయం చేస్తూ రమ్మని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయం 50 నుంచి 52 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం నేను చదువుతున్నాను. మీకేం ఈ మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును సావనయ్యున్నాడని ప్రవచించెను. మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో మనందరికీ ఆయన సత్యాన్ని గురించిన ప్రత్యక్షతను స్పష్టపరచునుగాక, ఆమేన్. మనం యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనంలో మొదట్లో చూస్తే, మన జనమంతయు నశింపకుండునట్లు, ఈయన ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మన జనమంతయు నశింపకుండునట్లు అని ఆయన మాట్లాడతాం. మరి ఆయన యేసుక్రీస్తుని చంపాలి అనే ఉద్దేశంతో మాట్లాడాడు. కానీ వాక్యం మాత్రం ఏం చెప్తుందంటే, ప్రధాన యాజకుడై ఉండి అతని నోట అతనికి తెలియకుండానే యేసుక్రీస్తు వారు నశించిపోయే ప్రజల కొరకు మరణించడానికి వచ్చాడు అనే ప్రవచనాన్ని ఆయన ప్రవచించినట్టుగా వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఆడ మాటలు చూడండి, 50వ వచనం. మన జనమంతయు నశింపకుండునట్లు. జనం ఎందుకు నశించిపోతున్నారు, కారణం ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్ ఏం చెప్తా ఉందంటే, మనుషులు నశించిపోవడానికి ఒకే ఒక కారణం, ఏకైక కారణం ఏంటంటే పాపం. పాపం మనుషులందరూ నశించిపోవడానికి కారణమవుతుంది అని వాక్యం చెప్తా ఉంది. అందుకు ఈయనకి ఈ ప్రధాన యాజకుడికి తెలియకుండానే ఒక ప్రవచనం చెప్పాడు. ఏమనంటే, మనుషులందరి కొరకు ఒకరు మరణించటం అది మీకు ఉపయుక్తమని మీకు తోచట్లేదా అంటాడు. మనుషులందరూ నశించిపోకుండా అందరి పాప పరిహారార్థమై ఒక వ్యక్తి మరణించటం అనేది ఇది దేవుని ఉద్దేశం అని ఆ ప్రధాన యాజకుడి ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని
తెలియజేసినట్టుగా వాక్యం మనకి ఇక్కడ చెప్తా ఉంది. పాపం మనిషిని నశించిపోయేలా చేస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఏదైనా ఒక అబద్ధం కానీ ఏదైనా పాపం అనేది మనిషి నాశనానికి కారణం అవుతుంది, నశింపజేయడానికి కారణం అవుతుంది. మనిషిలో ఏమి నశింపజేస్తాయి అంటే ఈరోజు 3 విషయాలు మీ ముందుంచాలనుకుంటున్నాను. మనిషిలో పాపం నశింపజేసేవి ఏంటి అనేది మీ ముందుంచుతూ, ఇవి నశించిపోయినటువంటి మానవుడిని యేసుక్రీస్తు వారి యొక్క మరణం, శిలువ మరణం ఏ విధంగా ఆ నాశనం నుంచి విడుదల చేసింది, విమోచించింది, ఆశీర్వాదకరంగా మనిషి జీవితాన్ని మార్చడానికి ఇష్టపడింది అనే విషయాల్ని మన వాక్యం నుంచి కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ 3 విషయాల్లో మొట్టమొదటిది, మనిషిని నశింపజేసేవి ఏంటి అంటే నెమ్మది లేని పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులు. ఏ మనిషి జీవితాన్ని చూసినా నెమ్మది, సమాధానం లేని పరిస్థితులు మనం మనిషి జీవితాల్లో చూస్తాం. అతను ధనికుడా, దరిద్రుడా, చదువుకున్నవాడా, చదువుకోనోడా, ఆరోగ్యవంతుడా, రోగగ్రస్తుడా, ఏ తేడా లేదు. ప్రతి మానవుడికి నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎందుకు లేదు అంటే పాపం కారణం. పాపం మనిషి జీవితంలో నెమ్మది కలగజేయదు. అది నెమ్మది లేని పరిస్థితులు తీసుకొస్తుంది. నువ్వు పాపం చేసావు అంటే అది నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. అంటే అబద్ధం చెప్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు నెమ్మది ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. నాకు నెమ్మది ఉండదు, నాకు సమాధానం ఉండదు. ఈ పాపం నాకు నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే విశ్వాసులుగా వాక్యం వింటున్న మనకైతే గుర్తుండొచ్చు, కానీ లోకానికి ఈ విషయం తెలియదు. పాపమే నెమ్మది లేని స్థితికి కారణం, పాపమే సమాధానం లేకుండా నా జీవితంలో ఉండడానికి కారణం అనే సంగతి లోకానికి తెలియదు. తెలియని లోకానికి నీవు నేను తెలియచేయడానికే యేసుక్రీస్తు వారు నీకోసం నా కోసం నరునిగా ఈ భూమి మీదకి వచ్చి నశించిపోతున్నా అంటే నెమ్మది, సమాధానం ఈ 2 నశించిపోయినాయి మన జీవితంలో. ఒక మాటలో చెప్పాలంటే నెమ్మది, సమాధానం లేని జీవితమేనండి అసలు అది. నీకెప్పుడు తొందరలు ఉంటాయి, నీకెప్పుడు ఏదో ఒక ఆందోళన, నీకేదో ఆవేశం, నీకేదో లోపల తెలియనటువంటి రకరకాల గందరగోళాలు. అది జీవితమా? అది జీవితం అండి? ఈ చాట్ బండారని ఒక ఈ చిన్న బంకులు ఉంటాయి కదా, తోపుడు బండ్లు. వాటిలో అన్నీ కలిపి వేసి బాగా చేసి ఇస్తారు. అంటే అన్నీ కలిపి అంటే పదార్థాలన్నీ రకరకాలు అన్నీ కలిపేస్తారు. కానీ మనిషి జీవితం అన్నీ కలిపి అలా చేసేది కాదు. నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి. నెమ్మది, సమాధానం లేని జీవితం కాదది. అది నశించిపోయినటువంటి జీవితం. ఇది బైబిల్ చెప్తా ఉంది. యెషయా 57:21 చూడండి. యెషయా 57:21. యెషయా 57:21. ఎవరికి ఉండదంటే నెమ్మది? దుష్టులకు, చెడును ఇష్టపడే వాళ్ళకి, పాపం చేసేవాడికి ఏముండదు అంటే దుష్టులకు నెమ్మది ఉండదు. ఇది బైబిల్ చెప్తా ఉంది. నెమ్మది లేని మన జీవితాలకి నెమ్మది ఇవ్వడానికి, సమాధానం లేని జీవితాలకి మనకి సమాధానం ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. కొలస్స 1:21. మరియు గతకాలం ముందు దేవునికి దూరస్తులు, పాపం ఏం చేసిందంటే మనిషిని దేవునికి దూరం చేసింది. ఎంత దూరం చేసింది అంటే దేవుని మాట వినకుండా చేసింది, దేవుని ప్రేమకు దూరం చేసింది, దేవుని పరిశుద్ధతకు దూరం చేసింది, దేవుని సత్యానికి మనల్ని దూరం చేసింది. అది దేవునికి దూరం చేయడం అంటే. దేవుడు ఎవ్వరికీ దూరంగా ఉండేవాడు కాడు. ఇది అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. ఆయన దూరంగా ఉండడు. కానీ పాపం ఏం చేస్తుందంటే మనిషిని దేవునికి, దేవుని యొక్క గుణలక్షణాలకి, దేవుని యొక్క ఆశీర్వాదాలకి, దేవుని యొక్క మహిమకు దూరం చేస్తుంది. దేవుని మహిమకు దూరం అయితే, దేవుని యొక్క సన్నిధికి దూరం అయితే, దేవుని యొక్క
లక్షణాలకు దూరం అయితే మనిషి జీవితం ఏమవుద్దంటే నశించిపోతుంది. దుష్క్రియ అక్కడ రాయబడింది చూడండి 21లో, మరియు గతకాలమందు మనం దేవునికి దూరస్థులమును మీ దుష్క్రియల వలన. దుష్క్రియ అంటే చెడ్డ పనులు, చెడ్డ కార్యాలు ఏం చేసినాయి అంటే దేవునికి విరోధంగా చేస్తాయి. ఏమండి, తల్లిదండ్రులకు విరోధంగా ఉన్న పిల్లలు, అంటే చిన్నపిల్లలు తల్లిదండ్రులకు విరోధంగా ఉంటే వాళ్ళ మనుగడ ఎట్లా ఆలోచించండి. నువ్వు పెట్టే తిండి నేను తిన్ను, నువ్వు ఇచ్చే డబ్బులు నాకు అవసరం లేదు, నీ నుంచి ఏది నాకు అవసరం లేదు అని చిన్నపిల్లలు కనుక అంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? చాలా గందరగోళం అవుతుంది. వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చే ఏది తీసుకోకపోతే ఏమవుతారు? అనాథలు అవుతారు, దిక్కు లేని వాళ్ళు అవుతారు, దౌర్భాగ్యమైన జీవితాలు పొందుతారు. అలానే దేవుడికి దూరం అయితే ఏమవుతుంది? దేవునికి విరోధంగా జీవిస్తే ఏమవుతుంది? జీవితం దౌర్భాగ్యమైన జీవితాలు, దరిద్రమైన జీవితాలు జీవిస్తాం. ఇదే నశించటం అని వాక్యం మనకు చెప్తా ఉంది. తద్వారా ఏం జరుగుద్ది అంటే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. డబ్బులు విపరీతంగా ఉండొచ్చు కానీ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. లేకపోతే ఆరోగ్యం ఉండొచ్చు కానీ సమాధానం ఉండదు. ఆ సమాధానం నెమ్మది లేకపోతే సమస్త కీడులకి అది దారితీస్తుంది అని వాక్యం చెప్తా ఉంది. యెషయా 32:17. యెషయా 32:17. నీతి సమాధానము కలగజేయను. ఇందాక మనం చూసాం దేవునికి దూరం అవడం, అలానే పాపం, దుష్క్రియలు ఏం చేస్తాయంటే సమాధానం నెమ్మది లేకుండా చేస్తాయి. అయితే నీతి సమాధానమును కలుగజేయను, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. అంటే సమాధానం నెమ్మది ఎలా వస్తుందంటే నీతి వల్ల వచ్చుద్ది, నీతి వల్ల కలుగుద్ది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనిషిలో ఎప్పుడు పాపం తొలగిపోయి నీతి వస్తుందో అప్పుడు నీతి సమాధానాన్ని, నెమ్మదిని, అంటే దేనికైతే మనిషి నశించిపోయాడో ఆ నశించిన వానిని రక్షించేది ఏది అంటే నీతి, దేవుని నీతి అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. ఒక పాపి నీతిమంతులు కాగలడా అని ప్రశ్న వేసుకుంటే ఇది ఎలా సాధ్యమవుద్ది అనే ప్రశ్న వస్తే పాపికి బదులుగా ఒక నీతిమంతుడు మరణించటం అనే ప్రవచనాన్ని ఆ ప్రధాన యాజకుడు చెప్పటం మనం చదువుకున్నాం ఇందాక. యోహాను 11:50లో 50 నుంచి 53 వచనాల్లో ఆ మాటలు చదువుకున్నాం. ఒక పాపికి బదులు ఒక నీతిమంతుడు అతని స్థానంలో మరణించడం వల్ల ఆ పాపి నీతిమంతుడిగా మార్చబడతాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ పాపి యొక్క పాపానికి పరిహారం చెల్లించబడినప్పుడు ఏమవుతుందంటే పాపి నీతిమంతుడిగా తీర్చబడతాడు అని వాక్యం చెప్తా ఉంది. పాపి తన పాపాన్ని బట్టి మరణించాలి. ఒక అప్పు చేసినోడు ఆ అప్పు తీర్చాలి. అయితే వేరొకడు ఆ అప్పుని తన మీద వేసుకొని ఆ అప్పు తాను తీరిస్తే, ఇప్పుడు తనకు బదులుగా ఎవడైనా అప్పు తీరిస్తే వాడు అప్పు నుంచి ఏమవుతాడు? విడుదల పొందుతాడు. అప్పు లేనివాడుగా అవుతాడు. అప్పు ఎవడన్నా తీరిస్తే తీర్చింది ఇంకొకడు, కానీ వీడు మాత్రం అప్పు లేనివాడు అవుతాడు. ఇప్పుడు నీకు అప్పు ఉందా? ఉండదు, లేదు. మరి నీతి ఎలా వచ్చుద్దంటే ఒక నీతిమంతుడు పాపి స్థానంలో పాపికి బదులుగా ఆయన మరణించాలి, పరిహారం చెల్లించాలి. ఆ పరిహారం ఏం చేస్తుందంటే అతన్ని అప్పు లేనివానిగా, పాపం లేనివానిగా, నీతిమంతుడిగా తీర్చుద్ది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కొలస్సా 1:19. కొలస్సా 1:19. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత ఏం చేశాడంటే శిలువ రక్తము చేత తన ప్రాణాన్ని ధారపోసి, అంటే తన ప్రాణానికి మూలమైన రక్తాన్ని, ఆ నీతిమంతమైనటువంటి రక్తాన్ని ధారపోసి దేవునికి మానవునికి మధ్య అడ్డుగోడగా ఉన్న ఆ పాపాన్ని ఆయన కొట్టివేశాడు, కడిగివేశాడు. బైబిల్ ఇక్కడ చెబుతుంది. తర్వాత ఆయన ద్వారా
ఆ, భూలోకమందున్నవైనను ఆ, ఆ, సమాధానం లేని మనిషికి సమాధానం ఎలా లభిస్తుందంటే సిలువ రక్తం చేత సంధి చేసి యేసుక్రీస్తు వారు నీకు నాకు సమాధానాన్ని అనుగ్రహించారు. ఇది బైబిల్ చెప్తా ఉంది. 2 కొరింథీ 5:18 చూడండి. 2 కొరింథీ 5:18 సమస్తమును దేవుని వలనైనవి ఎవరితో సమాధాన పరుచుకున్నాడండి? క్రీస్తు ద్వారా తనతో తండ్రితో సమాధానాన్ని పరుచుకున్నాడు. మనిషికి సమాధానం లేదు, నశించిపోయిన పరిస్థితిలో ఉన్నాడు, నెమ్మది లేదు. యేసుక్రీస్తు వారు మనకు బదులుగా పాప పరిహారం చెల్లించి నీకు నాకు ఆయన నీతిని ఆపాదించడం ద్వారా ఇప్పుడు తండ్రితో మనకి సమాధానం ఏర్పరచబడింది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. 19 కూడా చదవండి. 2 కొరింథీ 5:19. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, పాపం చేసింది నేను, చెడు చేసింది నేను, దుర్నీతిలో ఉంది నేను, మోసయుక్తమైనటువంటి జీవితం జీవించింది నేను, నెమ్మది సమాధానం పోగొట్టుకుంది నేను, నశించిన పరిస్థితుల్లో ఉంది నేను. అయితే దేవుడు నా పాపాన్ని నా మీద మోపలేదు, నీ పాపాన్ని నీ మీద మోపలేదు. ఏ వ్యక్తి కూడా తను చేసిన పాపాన్ని తాను మొయ్యలేడు, భరించలేడు. ఎందుకంటే అప్పటికే నశించిపోయిన పరిస్థితిలో ఉన్నవాడు ఇంకా పాపాన్ని ఏం మోస్తాడు? ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితం అంతా నేను కష్టపడినా, నా జీవితంలో ఒక్క రోజులో చేసిన ఒక్క పాపాన్ని కూడా నేను పరిహరించుకోలేను, పరిహారం చెల్లించలేను. అది నా వల్ల కాదు. ఇప్పుడు నాకు దగ్గర 60. ఇన్ని సంవత్సరాల్లో నేను ప్రతిరోజు ఏదన్నా ఎక్కడ పాపం చేశానో గుర్తు చేసుకుంటే నాకు గుర్తురావు. అన్ని పాపాలు ఉన్నాయి. అయితే అన్ని పాపాల్లో ఒక్క రోజులో ఒక్కటి కూడా నేను జీవితం అంతా కష్టపడినా ఆ ఒక్కటి కూడా నేను పరిహరించుకోలేను. పరిహారం చెల్లించే ఆ శక్తి సామర్థ్యం నా దగ్గర లేవు. అలాంటిది మనుషులందరూ చేసిన పాపాన్ని యేసయ్య ఒక్కడే తన మీద మోపుకున్నాడు. తండ్రి ఏం చేశాడంటే తన కుమారుని మీద మన పాప అపరాధాలని పాపాలని ఆయన మీద మోపటానికి ఇష్టపడ్డాడంట. అభీష్టమాయను అనే మాట చూస్తాం అక్కడ కదండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అంటే మొయ్యడానికి మనకు శక్తి లేదు ఎవరికి కూడా. అప్పటికే పాప భారంతో నశించిపోయిన పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు మన పాపాన్ని మళ్ళీ మన మీద మోపకుండా ఆయన ఏం చేశాడంటే తన మీద మోపుకున్నాడు. నీకు నాకు పరిహారం చెల్లించాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకు అంటే సమాధానం ఇవ్వడానికి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నెమ్మదిని సమాధానాన్ని పోగొట్టుకున్నాం ఒకప్పుడు, ఇప్పుడు కూడా పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది దౌర్భాగ్యం. ఒకప్పుడు పోగొట్టుకున్న దాన్ని ఒక ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఏ మానవుడు పొందనటువంటి ఘోరాతిఘోరమైన శిక్షను ఆ నీతిమంతుడు పొంది నీకు ఉచితంగా నువ్వు పోగొట్టుకున్న నెమ్మదిని సమాధానాన్ని నీ చేతుల్లో పెడితే మరలా ఎందుకని నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ సమాజంలో ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సమాధానాన్ని, నెమ్మదిని, దేవుడిచ్చిన సమాధానాన్ని, నెమ్మదిని పోగొట్టుకోబాకండి. పరువు పోతుందా పోనీయండి, పేరు పోతుందా పోనీయండి, గౌరవం పోతుందా పోనీయండి, ఒకవేళ మీరు సంపాదించుకున్న డబ్బులు పోతున్నాయో పోనీయండి, ఏం పర్లే. నీ ప్రాణం పోయినా పర్లేదు, కానీ దేవుడిచ్చిన సమాధానాన్ని, నెమ్మదిని మాత్రం పోగొట్టుకోబాకు. దీనికి వెల చెల్లించాలి.
యేసుక్రీస్తు వారు నీవు నేను పోగొట్టుకున్నటువంటి నెమ్మదిని, సమాధానాన్ని మన చేతుల్లో పెట్టడానికి ఆయన వెల చెల్లించాడు. సిలువలో వెల చెల్లించాడు. వెల చెల్లించి నీ చేతిలో పెడితే దాన్ని కాపాడుకోవడానికి నువ్వేం చేయాలా? వెల చెల్లించాలి. ఎందుకు అంటే ప్రతిరోజు నీ కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నీ సమాధానాన్ని, నీ నెమ్మదిని దొంగిలించడానికి సాతాను ఏం చేస్తాడు? గర్జించు సింహం వలె వెదుగుతూ తిరుగుతాడు. ఎక్కడ నిన్ను ఆ సమాధానం, ఆ నెమ్మది లేకుండా చేద్దామని తిరుగుతాడు వాడు. ఆ తిరిగేవాడికి జవాబు ఏంటంటే, నేనేమైనా పోగొట్టుకుంటా, నా దేవుడిచ్చిన రక్షణ, నెమ్మది, సమాధానం నేను పోగొట్టుకోను. ఈ తీర్మానంలో మనం ఉండాలి. ఇది మంచి శుక్రవారం మనకిచ్చే మంచి సందేశం. నేను దేన్నైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతా, కానీ దేవుడిచ్చిన విశ్వాసాన్ని పోగొట్టుకోను, నెమ్మదిని పోగొట్టుకోను, సమాధానానికి పోగొట్టుకోను. అందుకే ఆయన అంటాడండి, పౌలు అంటాడు, ఆ సమాధానానికి మేము పరిచారకులమై ఉన్నాము. అంటే మేము సంఘంలో ఉంటే అక్కడ సమాధానం, మేము ఇంట్లో ఉంటే అక్కడ సమాధానం, మేము సంతలో ఉంటే అక్కడ సమాధానం, మేము ఇంకో చోట ఉంటే, రాజుల దగ్గర ఉంటే అక్కడ సమాధానం, చెరసాల్లో ఉంటే అక్కడ సమాధానం. కారణం ఏంటి? దేవుడు మాకిచ్చాడు సమాధానం. ప్రియ విశ్వాసులారా, దేవుడు నీకు నాకు కల్వరిశిల్లో ఘోరాతిఘోరమైన శిలువ మరణాన్ని పొంది నీకు నాకు సంపాదించి పెట్టి ఇచ్చినటువంటి ఉచితంగా ఇక ఎక్కడా లభించదు. అది నువ్వు ఏం చేసినా దొరకదు. అది నీకు ఇస్తే దాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి. ఈ శుభ శుక్రవారం మీ కుటుంబాల్లో మీరు సమాధానానికి సాధనాలుగా ఉండాలి. నెమ్మదికి మీరు కారకులుగా ఉండాలి, సాధనాలుగా ఉండాలి. నెమ్మది, సమాధానం మీ ద్వారా మీ కుటుంబాల్లో ఏలబడాలి. మీరున్న చోట గొడవలు, తొందరలు, తృణీకరించుకోవడాలు, తోలనాడ్డాలు ఇవి ఉండకూడదు. అవి లోకం. ఒకరినొకరు విమర్శించుకోవడాలు, అవమానించుకోవడాలు, ఎత్తిపొడుచుకోవడాలు ఇవి ఉండకూడదు. ప్రేమ, మర్యాద, గౌరవం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసుకోవడం ఇవి ఉండాలి. ఇది బైబిల్ చెప్తా ఉంది. అలాంటి సమాధానం, నెమ్మదిని దేవుడు నీకు నాకు ఇచ్చాడు అని దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. రోమా 4:25 చూడండి. రోమా 4:25. నాలుగు 25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన ఎందుకు అప్పగించబడ్డాడండి? ఇప్పుడు మీలో ఎవరన్నా తప్పు చేస్తే మీ బదులు నేను జైలుకి వెళ్తానండి? జైలుకే వెళ్ళను. జైలే కాదు, ఇద్దరు నుంచుంటే ఒకడు గబాలన ఎవడు అన్నాడు అనుకో, రే ఎవరు నన్ను అందెవరు అంటే నేను అని, పక్కనోడంటే నేను అని చెప్తానా? చెప్పను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడంట. ఎవరండి అట్లా అప్పగించుకునేది? కేవలం నీకు నాకు నెమ్మది ఇవ్వడానికి, నశించిపోయిన స్థితిలో ఉన్న మనకి నెమ్మది, సమాధానం ఇచ్చి జీవింపజేయడానికి, నువ్వు బతుకు అని దేవుడు చెప్తానికి ఏం చేశాడంటే తన్ను తాను అప్పగించుకున్నాడు. ఒకసారి గుర్తుపెట్టుకో, మళ్ళా నెమ్మది కోల్పోతే, మళ్ళా సమాధానాన్ని నువ్వు అమ్ముకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అప్పగించుకుంటున్నావు. ఎవరిని? నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు. ఎవరికి? సాతానికి. నేను సమాధానానికే సాధనాన్ని తప్ప గొడవలకి, రకరకాలైన లోక సంబంధమైన వాటికి నేను సాధనాన్ని కాదు. వాటికి చచ్చిపోయాను. ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మనకేం గుర్తు చేస్తూ ఉందంటే, అందుకే పౌలు ఒక అద్భుతమైన మాట అంటాడు, సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అంటాడు. అతిశయించుట అనేది దాని అర్థం ఏంటంటే సంతోషించడం. బిర్యానీ పెట్టారు, దాని ముందున్న తన ముందు సిలువ పెట్టుకుంటాడు.
సులువు పెట్టుకుంటాడు. యేసు ప్రభువు నా కోసం ఇలా చేశాడు, ఈ బిర్యానీ నేను ఆత్రంగా తింటే, కొంతమంది ఇటు అవుతుంటుంది ఇటు అవుతుంటుంది, ఆపరు. ఈ పైన కూడా అవుద్ది, పైన కింద కూడా సులువు వేస్తారు. ఇక పైన కింద ఇదంతా పూసుకుంటా, అంత ఆత్రం. ప్లేట్లో ఉంది కదా, నిదానంగా తినొచ్చు కదా, ఎంత తొందరో. పైగా ఒక చేయి చాలదు అనుకుంటాడేమో, మొత్తం పెడతాడు. అరచేయి చాలదు అనుకుంటాడేమో, ఈ 4 ఏళ్ళు చాలు మొత్తం పెడతాడు. ఇక ఇటు బట్టి కలిపేసి తింటుంటారు ఆత్రంగా. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటా ఉన్నామంటే, మన కోసం ఆయన అప్పగించబడ్డాడు. మనం సమాధానం లేని పరిస్థితికి అప్పగించుకోకూడదు, మళ్ళా నెమ్మది లేని పరిస్థితికి మనం అప్పగించుకోకూడదు, అమ్ముకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి, మనం సమాధానానికే కర్తలం తప్ప అల్లరికి కర్తలం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంఘంలోనైనా కుటుంబంలోనైనా మనకి బండ గుర్తే ఉండాలంటే సిలువ వేసుకోవాలి. పౌలు తిండి విషయంలో, బట్ట విషయంలో, ఇంకా ఏదన్నా ప్రయాణాల విషయంలో, మనుషులతో సంబంధాల విషయంలో ఆయన ముందు ఎప్పుడే పెట్టుకున్నాడంటే సిలువ నుంచుకున్నాడు. నా కోసం ఆయన అప్పగించబడ్డాడు, నేను నెమ్మది సమాధానానికే సాధనాన్ని అనేది గుర్తుపెట్టుకున్నాడు. అందుకే ఆయన హింసలు పొందిన, శ్రమలు పొందిన, నిందలు పడ్డా, ఆకలి దప్పులతో ఉన్న, ఉపవాసాలు ఉన్న, జాగరణలు ఉన్న, వస్త్రహీనత ఉన్న, దొంగలు కొట్టినా, ఏం చేసినా ప్రభువుకి మహిమకరంగా జీవించాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. అలా జీవించాడు. కారణం ఏంటంటే సిలువ ఉంది ఆయన ముందు. నీ ముందేముంది? నీ ముందేముంది? సిలువ మనకేం జ్ఞాపకం చేయాలంటే, గుడ్ ఫ్రైడే ఇచ్చే గుడ్ మెసేజ్ ఏంటంటే, నేను నీ కోసం, నా కోసం, నశించిన మన కోసం, దుర్నీతిలో ఉన్న మన కోసం, దుష్క్రియలు చేసే మన కోసం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మన కోసం, మన అపరాధాలను మన మీద మోపక ఆయన మీద మోపుకొని మన కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. ఒక నీతిమంతుడు భయంకరమైన ఘోరాతిఘోరమైన మరణాన్ని పొందాడండి. పొంది నీ చేతిలో నా చేతిలో విలువైంది పెట్టాడు. తల్లిదండ్రులు బాగా కష్టపడి సంపాదించి పిల్లలకి ఇస్తారు. అరే చాలా కష్టపడ్డానయ్యా, చాలా కష్టాలు పడ్డాను, నేను చాలా త్యాగాలు చేశాను, సుఖం అంతా దాని జోలి పోలా, ఎందుకంటే మీరు చక్కగా ఉండాలని చెప్పి వాళ్ళ చేతిలో పెడితే, వాళ్ళు సంపాదించిన డబ్బుని వాళ్ళ కళ్ళ ముందే తిని తాగి చిందులేస్తా అవి పాడు చేస్తూ ఉంటే వాడికి ఏమనిపించదు చెప్పండి? కళ్ళ ముందే అలా జరుగుతూ ఉంటే చాలా ఘోరంగా అనిపించదు కదా? ఇందుకోసమా నేను సంపాదించింది, ఇందుకోసమా వీడిని పోషించింది, ఇందుకోసమా వీడిని ఇలా అని ఎంత బాధపడతారు. విశ్వాసులు నెమ్మది లేని మాటలు మాట్లాడుకుంటూ ఉంటే, సమాధానం లేని విషయాలు జరిగిస్తూ ఉంటే ఆ దేవుడు అలానే బాధపడతాడు. ఇందుకోసమే నేను వీళ్ళని రక్షించింది, ఇందుకోసమే నేను సిలువలో ఈ మరణాన్ని పొందింది, ఇంత వేదన పొందింది. వాళ్ళు పొందలేరని నేను పొందాను, వాళ్ళు అప్పగించబడితే మొయ్యలేరని నేను మోసాను, ఇందుకేనా అని దేవుడు బాధపడతాడు. అదే గుడ్ ఫ్రైడే మనకిచ్చే సందేశం. మొదటిది ఏంటంటే, నెమ్మది సమాధానం లేని మన జీవితాలకి దేవుడు ఇచ్చాడండి. ఎన్ని కోట్లు నువ్వు ఇస్తే సమాధానం వచ్చుద్దో చెప్పండి? సమాధానం నీ జీవితంలో ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది? ఆలోచించండి. నెమ్మది ఎలా వచ్చుద్ది? దేవుడిస్తే వస్తుంది. యేసుక్రీస్తును నువ్వు నిజంగా రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గంలో జీవిస్తే నెమ్మది సమాధానం నీ నుంచి ఎవడు దొంగిలించలేడు. ఇది ఖాయం. ఇది బైబిల్ చెప్పే హామీ, ఇస్తున్నటువంటి హామీ. సిలువ మనిషిగా నీకేమిచ్చిందంటే, విశ్వసించిన నీకేమిచ్చిందంటే, ప్రపంచంలో ఏ వ్యక్తి, ఏ ప్రభుత్వం, ఏ శాసనం కూడా, లేదా ఏ మనుషులు కూడా ఇవ్వలేనటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, నెమ్మది సమాధానం ఉచితంగా నీకు ఇచ్చాడు దేవుడు, నాకు ఇచ్చాడు దేవుడు. ఇది బైబిల్ చెప్తా ఉంది. రెండవ విషయానికి వెళ్దాం. రెండవది ఏంటంటే శిక్ష, శాపం. ఈ రెండిటి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అందుకే సిలువ మరణాన్ని పొందాడు. మొదటిది నెమ్మది సమాధానం ఇవ్వడానికి ఆయన సిలువ మరణాన్ని పొందాడు. రెండవది శిక్ష, శాపం నుంచి
మనల్ని రక్షించడానికి, విమోచించడానికి దేవుడు మన కొరకు బలయ్యాడు. చూద్దాం ఆ మాటలను. యోహాను సువార్త 15:5 15:5 ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. చాలమ్మ. ఇక్కడ మనం చూస్తే పాపం ఏం చేసిందంటే మనిషిని శిక్షకు గురి చేసింది. మనిషికి శిక్ష తీసుకొచ్చింది, నరక శిక్షను తీసుకొచ్చింది. అయితే దేవుడు నరక శిక్ష ఏంటి అంటే, భూమి మీద పాపం వల్ల వచ్చే శిక్ష ఏంటంటే ముండ్ల పొదలు, గచ్చ పొదలు అని రాయబడింది. ఆదికాండం 3 మనం చూస్తే 17-18 వచనాల్లో దేవుడు పాపం చేసినటువంటి ఆదాము అవ్వల్ని వాళ్ళని శిక్ష వేస్తూ, నువ్వు నేలని సేద్యం చేస్తావు, నీ చెమటను కారుస్తావు, అది నీకు గచ్చ పొదలు, ముండ్ల పొదల్ని అది నీకు ఇస్తుంది, ప్రయాసతోనే నువ్వు బతుకుతావు అనే శిక్ష వేస్తాడు. అంటే పాపం వలన శిక్ష తెచ్చుకుంటాడు ఆదాము. ముండ్ల పొదలేంటి, గచ్చ పొదలేంటి అంటే మన జీవితంలో రకరకాలైన మనల్ని గుచ్చేవి, మనల్ని బాధ పెట్టేవి, మనల్ని శ్రమపాలు చేసేవి, మనల్ని వేదనకు గురిచేసేవి, మనల్ని కన్నీటిని తెప్పించేవి, మన గుండె కోసేవి, మన కడుపు తరుక్కుపోయేలా చేసేవి, మన జీవితాన్ని ఏం బతికిది అని నిరాశ నిస్పృహలకు గురి చేసేటువంటి రకరకాల పరిస్థితుల్ని ముండ్ల పొదలు, గచ్చ పొదలు అని చెప్పవచ్చు. విశ్వాసులుగా ఇంకా ఎవరి జీవితాల్లో ఉన్నాయా పరిశీలించుకోండి. ఇలాంటి పరిస్థితులు విశ్వాస జీవితంలో ఉండడానికి వీల్లేదు. అంటే శ్రమలు రాకూడదని కాదు, ముళ్ళు లాంటి పరిస్థితులు రావని కాదు, వచ్చినా నీకేం కాదు. ఎందుకంటే నీలో నెమ్మది, సమాధానం దేవుడిచ్చింది ఉంది, గుర్తుపెట్టుకో. అది బయటికి తీసురా, అంతే. అది బయటికి తీసురా. ఏసైకి ముళ్ళు గుచ్చారా లేదా? ఏం బయటికి తీసుకొచ్చాడు? చూద్దాం, ఆ మాటలు కూడా చూద్దాం. వీలైతే 1-2 మాటలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రయాస వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడతారు చాలామంది. లోకంలో విడిచిపెట్టే వాటి కోసం ప్రయాసపడతారు చాలామంది. నిజం, ఎంత ప్రయాసపడతారంటే వీడు దీనికోసమే పుట్టాడేమో అనిపించుద్ది, వీడు దీనికోసమే పుట్టాడు అన్నట్టుగా ప్రయాసపడతారు. ఇంత ప్రయాసపడి ఏం చేస్తావు దాన్ని? ఆ సంపాదన. కానీ కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, ఉదయం వెళ్తారు, సాయంత్రం 10 అయినా ఆఫీస్ నుంచి బయటికి రాడు, పొమ్మన్న వాడు. ఆ పనిలో అదొక పిచ్చి, అంతే. చేస్తూ ఉంటారు. పని చేయడం తప్పని కాదు, కానీ ప్రభువు కోసం జీవించడం అనేది మర్చిపోతే చాలా కష్టం అది. సరే, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అవి. అయితే ఇలాంటి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఉన్నటువంటి మన జీవితాన్ని, విసిగి వేసారిపోతున్నటువంటి బ్రతుకుల్లో ఉన్న మన జీవితాల్ని ఫలించే వ్యక్తులుగా మార్చడానికి యేసుక్రీస్తు వారు సిలువలో నీ కోసం నా కోసం చనిపోయారు అని బైబిల్ చెప్తా ఉంది. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఫలిస్తారు. ఇది గొప్ప అవకాశం, ఇది గొప్ప అదృష్టం. ఇక ఎవ్వరికి ప్రపంచంలో, భూమి మీద ఇక ఏ వ్యక్తికి కూడా ఈ అవకాశం లేదు. వాళ్ళు శాస్త్రవేత్తల, మేధావుల, చాలా మంచి వ్యక్తుల, ఉన్నదంతా త్యాగం చేసిన వాళ్ళ, ఇంకేమైనా సరే వాళ్ళకి అవకాశం లేదు. ఒకే ఒక్కళ్ళకు ఉంది అవకాశం. ఎవరికంటే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఫలించే అవకాశం ఉంది. ఇంకెవరికి లేదు. నెమ్మది, సమాధానం ఎవరికి ఉందండి? యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారికే. ఇది గుడ్ ఫ్రైడే ఇచ్చే సందేశం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. రెండోది, శిక్ష శాపాన్ని ఆయన భరించి మనకేం చేశాడంటే ఫలించే జీవితాలను ఇచ్చాడు, ఫలించే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనం దేవుని కోసం ఎలా ఫలించాలో దాన్ని ఆలోచించాలి. ఆ దిశగా మన జీవితం ఉండాలి. ప్రతిరోజు తెల్లారి లేవగానే ఈరోజు ఎలా ఫలించాలో ఆలోచించాలి. ఎవరికి మంచి చేయాలి, ఎవరికి ప్రేమ చూపించాలి, సాత్వికంగా ఎలా ఉండాలి, దీర్ఘశాంతం ఎలా చూపించాలి, ఎలా క్షమించాలి, ఎలా ఓర్చుకోవాలి, ఎలా సహించాలి, వీటి గురించి ఆలోచించాలి, వీటి మీద ధ్యానం ఉంచాలి. ఇలాగా ఫలించే జీవితాలు మనం కలిగి ఉండాలి.
ఇది విశ్వాసికి మాత్రమే దేవుడిచ్చిన అదృష్టం. అది శిలువ కార్యం ద్వారా విశ్వాసికి దేవుడు ప్రసాదించినటువంటి గొప్ప భాగ్యం. విశ్వాసులుగా సామాన్యులైన, అలానే పెద్ద ప్రసంగికులైన, గొప్ప దైవసేకులైన, సామాన్యుల నుంచి గొప్ప వారి వరకు కూడా అందరికీ కామన్గా దేవుడు చేసింది ఏంటంటే ఫలించడం. ఫలించని విశ్వాసం కాదు, విశ్వాసి కాదు అతను. నాకేం లేవండి, నేను ఎలా ఫలించేది అంటే అది విశ్వాసి కాదు. నువ్వు తప్పక ఫలించి తీరాల్సిందే. చెట్టేసావు ఇంట్లో, అది ఫలించకపోతే ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? 1 సంవత్సరం చూస్తావు, 2వ సంవత్సరం చూస్తావు, తర్వాత ఎందుకు అనవసరంగా ఇది కట్ చేసి పడేస్తావు. దేవుడు కూడా అంతే చేస్తాడు. ఫలించాలి. ఆత్మఫలమేమనగా కదండి, కింద గోడ మీద రాసింది, చదవండి. 9 ఫలంలో 9 తొనలు చక్కగా రాసి పెట్టబడి ఉన్నాయి. అవి మనం ఫలించడానికే పుట్టాం అని దేవుడు రక్షించాడు. నీకోసం నా కోసం ఆ కలువరిలో తన ప్రాణాన్ని ధారపోశాడు అని బైబిల్ చెప్తా ఉంది. చూడండి ఏం చేశాడో. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. 13-14. గలతీ 3:13-14. విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించిన ఇందును గురించి మౌను మీద వేలాడబడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడింది. నేను శాపాన్ని పొందాలి, శాపగ్రస్తుడిని. నేను పాపం చేశాను కాబట్టి శాపం నా మీద ఉంది, నేను శాపగ్రస్తుడిని. నా శాపాన్ని నీతిమంతుడు తన మీద మోపుకొని దానికి బదులుగా ఆయన శిక్ష పొంది ఆయన ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చాడు. ఎక్స్చేంజ్ చేశాడు. నా శాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే ఏం జరుగుద్ది? మళ్ళా శాపగ్రస్తులం అవుతాం. ఫలించకపోవడం గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మళ్ళా వస్తాయి ఫలించకపోతే దాని స్థానంలో. అందుకే మనం ఫలించాలి. ఫలించడం ఆశీర్వాదానికి గుర్తయితే గచ్చ పొదలు, ముళ్ళ పొదలేమో దేనికి గుర్తు? శాపానికి గుర్తు. ఒకప్పుడు గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మన జీవితం. ఎవరు ఒకళ్ళు గుచ్చేవాళ్ళు, మాటల ద్వారానో రకరకాలుగా, మన క్రియల ద్వారానో. ఇప్పుడు గుచ్చకూడదు. ఎవరన్నా గుచ్చితే మనలో ఆ స్వీట్నెస్, జీవం ఏం కావాలా? బయటికి రావాలి. విశ్వసించిన వాని కడుపులో నుండి ఏమొస్తాయంట? జీవ జలధారలు రావాలి. అది ఫలం. నిన్ను ఎంత ఒత్తితే అంత ఏం రావాలా? నీ లోపల ఉన్నది బయటికి రావాలి. నీ లోపల ఏముందో అదే బయటకు వచ్చింది కదండి. నీ లోపల శాపం ఉంటే, ముళ్ళ పొదలు ఉంటే, గచ్చ పొదలు ఉంటే అవి బయటకు వస్తాయి కదా. నీ లోపల జీవం ఉంటే, ఫలం ఉంటే దానికి సంబంధించిన జీవం వస్తుంది బయటికి. పౌలు ఒత్తపడ్డాడు, యేసయ్య ఒత్తపడ్డాడు. ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. అలానే శిష్యులు, మిషనరీలు వాళ్ళు ఒత్తపడ్డారు, జీవాన్ని తీసుకొచ్చారు. నీవు నేను కుటుంబంలో, సంఘంలో ఒత్తపడతాం, సమాజంలో ఒత్తపడతాం, గ్యారంటీగా ఒత్తపడతాం. సిలువదే చెప్తుంది. మీ రక్షకుడు నేను, మీ దేవుణ్ణి నేను, నా అడుగు జాడల్లో నడవండి. గుడ్ ఫ్రైడే ఇచ్చే సందేశం ఏంటంటే చాలా ధైర్యంగా తీసుకోవాలి ఈ మాటలు. పిరిగితనంగా ఉండకూడదు. మన జీవితంలో ఒత్తపడతాం. ఒత్తపడని విశ్వాసి కాదు. నువ్వు ఒత్తపడితేనే నీ లోపల ఏముందో ప్రపంచానికి చూపించగలవు, లేదా చూపించలేవు. నన్ను ఒక ఆయన కొట్టాడండి, నా లోపల ఏముంది అప్పుడు వచ్చింది బయటికి కదా. నాకు నొప్పి కలిగించాడు, నాకు కష్టం తెచ్చాడు, నాకు హాని చేయబోతా ఉన్నాడు. నా లోపల ఉంది, అప్పుడు వచ్చింది బయటికి. ఫలం ఉంటే అది వచ్చుద్ది, ముళ్ళ పొదలు ఉంటే అవి వస్తాయి. అంతేనా? నువ్వు మామూలుగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు.
ఇట్లా మామూలుగా ప్రశాంతంగా ఉన్నప్పుడు అందరూ మంచివాళ్ళే. ఎవరు చెడ్డోళ్ళు? ఒత్తుతారు చూడు, నొప్పి తగులుతుంది చూడు, నొక్కుతారు చూడు, గట్టిగా పట్టుబడతారు చూడు, అప్పుడు వస్తాయి బయటికి నువ్వేంటి అనేది. పౌలుకి ఏమొచ్చినాయి బయటకంటే అనేక మందిని దీవించాడండి. వాళ్ళకి దీవెనకరంగా జీవించాడు. అలానే మిషనరీలు, శిష్యులు, అనేక మంది సేవకులు, దైవ సేవకులు అలా జీవిస్తున్నారు కూడా. నీవు నేను అలా జీవించాలని చెప్తా ఉంది. సిలువ తప్పదు. యేసయ్యకే కాదు సిలువ, యేసయ్య సిలువ నెమ్మదిని సమాధానాన్ని నీకు ఇచ్చింది. అది నువ్వు పోగొట్టుకోకూడదంటే ప్రతిదినం ఏం చేయాలి? నువ్వు సిలువను ఎత్తుకొని వెంబడించాలి. నీ నెమ్మది మీద, నీ సమాధానం మీద ప్రతిరోజు ఏమొస్తాయి? దాడులు జరుగుతాయి. నువ్వు సిలువ ఎత్తుకో, నువ్వు సిలువ వేసుకో. నువ్వు నేను నెమ్మదిగానే ఉంటాను, నేను సమాధానానికే సాధనాన్ని. ఇది సిలువ ఇస్తున్న సందేశం. ఇది గుడ్ ఫ్రైడే సందేశం. రెండోది, శిక్ష శాపం కింద నువ్వు ఉన్నావు. ఈ రెండు ఆయన తీసుకున్నాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఫలించు అన్నాడు. ఇది దేవుడిచ్చిన అవకాశం. విశ్వాసికి ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప అవకాశం ఎవరికి వచ్చిందంటే విశ్వాసికి వచ్చింది. ఏమనంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఫలించవచ్చు. నన్ను ముళ్ళు గుచ్చుతున్నాయా? నాకు శాపాలు తగులుతున్నాయా? నన్ను రకరకాల కీడులకు గురి చేస్తా ఉన్నారా? నన్ను ఒత్తుతా ఉన్నారా? నాలో నుంచి ఏమి రావాలంటే జీవం రావాలి, ఫలం రావాలి. ఇది దేవుడిస్తున్న అద్భుతమైన అవకాశం. సిలువ మనకేమి నేర్పుతా ఉందంటే, నన్ను ఒత్తారు, ఏం చేశారండి? మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, బళ్ళంతో పొడిచారు, ఒళ్ళంతా నాగడి చాలుగా దున్నితే ఏమొచ్చింది అంటే జీవం వచ్చింది బయటకు. ఈ సిలువ మనకేం గుర్తు చేస్తూ ఉందంటే, మరి యేసయ్యకి ఏమైనా మంచి జరిగిందా? జరిగింది. అనేకులు ఆయన అడుగుజాడల్లో నడవడానికి, ఆయన రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించడానికి, ఆయన్ని ప్రతిదినం ఆరాధించడానికి కోటానుకోట్ల మంది తమ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికి కూడా. ఎలా జరిగింది? అది ఫలించడం వల్ల జరిగింది. సిలువలో యేసయ్య ఫలాన్ని చూపించాడు, జీవాన్ని చూపించాడు. ప్రతిదినం మనం కుటుంబంలో, సంఘంలో, సమాజంలో సిలువను చూపించాలి, మన ఫలాన్ని చూపించాలి. మళ్ళా ముళ్ళ పొదల్ని, గచ్చ పొదలను చూపించడానికి కాదు మనం జీవించాల్సింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఫ్రైడే ఇచ్చే మరొక మంచి సందేశం ఏంటంటే, మళ్ళా ముళ్ళ పొదలకి, గచ్చ పొదలకు మన జీవితం వెళ్ళకూడదు. ఆశీర్వాదానికి, ఫలానికి, జీవానికి మనం సాధనాలుగా జీవించాలి అని చెప్తా ఉంది. మూడోది చూద్దాం. కీర్తన 38 3 నుంచి చదువుదాం కొన్ని వచనాలు. కీర్తన 38. నీ కోపాగ్ని వలన మొట్టమొదటిది ఆరోగ్యం నా శరీరాన్ని విడిచిపోయింది. రెండోది నా ఎముకల్లో స్వస్థత లేదు. ఎందుకంటే దోషాలు నా తల మీద పొర్లిపోతూ ఉన్నాయి, బరువుగా ఉన్నాయి నా మీద మోపబడి. 5 నా మూర్ఖత వలన, అంటే మూర్ఖమైన నా ప్రవర్తన వలన, మూర్ఖమైన నా దుర్మార్గమైనటువంటి నా స్వభావం వలన ఏం జరిగిందంటే గాయాలు కలిగినాయి. ఆ గాయాల నుంచి ఏమొస్తుందంట? దుర్వాసన వస్తుందంట. ఆ గాయాల నుంచి చీము రెక్తులు వస్తుంది. అది ఎలా స్రవిస్తూ ఉందంటే ఆగట్ల, కంపు కొడతా ఉంది. దాన్ని భరించాల్సిన పరిస్థితి. ఇదండి మన పాపం యొక్క పరిస్థితి. 6 చదవండి. లేని రోగం ఏదన్నా ఉందా అని చెప్పండి. దీంట్లో మనిషికి ఈ రోగం లేదనేది ఏదన్నా ఉందా అని చెప్పండి. అరికాల నుంచి నన్నెత్తి వరకు కీర్తనకారుడు రాశాడండి దావీదు. ఎన్ని రోగాలు ఉన్నాయో రాశాడు మనిషికి.
పాపం చేసే గాయాలేంటో, అవి తెచ్చే రోగాలేంటో ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. నా శరీరమును మొట్టమొదటిది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది. రెండోది, ఎముకల్లో స్వస్థత లేదు. ఎముకల్లో స్వస్థత లేదంటే ఎముకలకు సంబంధించిన రోగాలు అన్నమాట కదా, జబ్బులు. తర్వాత నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినాయి, అంటే ఆలోచనలో స్వస్థత లేదు. ఆలోచనలు, తలంపులు చెడ్డై. మోయలేని బరువులు నా మీద మోపబడి ఉన్నాయి. మొయ్యలేకపోతే ఏం చేస్తాం? నడుము కుంగిపోద్ది కదా, నడుము కుంగిపోద్ది, అంటే నడుము నొప్పులు. తర్వాత శ్రమ చేత కుంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖకాంతుడినై సంచరించుచున్నాను. తర్వాత నా నడుము తాపముతో నిండి ఉన్నది. తాపం అంటే జ్వరం. తాపము అంటే జ్వరం అన్నమాట. జ్వరం అంటే హై ఫీవర్. నా శరీరంలో ఆరోగ్యం లేదు, మనోవేదనను బట్టి కేకలేస్తున్నాను. 10వ వచనం, నా గుండె కొట్టుకొనిచున్నది. గుండె కొట్టుకుంది ఎవరికండి? ఎందుకు రాశాడు కొట్టుకుంటుందంటే, కొట్టుకోవాల్సినట్టుగా కొట్టుకోవట్లా, తక్కువ ఎక్కువ కొట్టుకుంటుంది. అది సంగతి. దేవుడు పెట్టినట్టుగా కొట్టుకుంటుంది అంటే దానికి, అంటే ఎక్కువ తక్కువ కొట్టుకుంటుంది అంటే దానికి ఏదో ప్రాబ్లం ఉంది. నా కన్ను దృష్టి తప్పిపోయాను. ఈ కళ్ళజోళ్ళు అందుకే కదా వచ్చింది. కళ్ళు సరిగుంటే కళ్ళజోడు ఎందుకు పెడతా కదా. అంటే ప్రతి వాడికి అరికాళ్ళ నుంచి నన్నెత్తి వరకు కూడా కొంచెమైన స్వస్థత లేని పరిస్థితి మనిషి జీవితంలో ఎందుకు వచ్చింది అంటే, ఈ అస్వస్థత ఎందుకు వచ్చింది అంటే బైబిల్ చెప్తుంది పాపం అని. ఇది మూడవది. మొట్టమొదటిది మనం ఏం చూసాం? నెమ్మది, సమాధానం లేని స్థితి తెచ్చింది పాపం. దానికి యేసయ్య పరిహారం చెల్లించాడు. నీ చేతిలో నా చేతిలో నెమ్మది, సమాధానాన్ని పెట్టాడు. ఇది ఏ వ్యక్తికి లేదు, ఏ గొప్ప వ్యక్తికి లోకంలో లేదు. ఒక్క విశ్వాసికే దేవుడిచ్చాడు. ఆ నెమ్మదిని, సమాధానాన్ని పోగొట్టుకోబాకు. రెండవది, ఆయన మన శిక్షని, మన శాపాన్ని ఆయన భరించాడు. నీకు నాకు ఫలించే జీవితాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం, ఆ అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఫలించు దేవుని కోసం. ఎలా ఫలించాలో ప్రణాళికలు వేసుకో, ఎలా ఫలించాలో ఆలోచించు, ఎలా ఫలించాలో ప్రభువుని ప్రార్థన చేసి అడుగు. దేవుడు తన అడుగు వారికి తప్పకుండా ఇచ్చే దేవుడు. ప్రభువా మంచిగా బతకాలి, నేను మంచితనం నాకు ఇవ్వు అంటే చెడ్డతనం ఎత్తాడండి దేవుడు? ఓర్చుకోవాలి ప్రభువా, ఓర్పు నాకు ఇవ్వు. ఎవరు అడుగుతారు ఇవన్నీ? నడు నొప్పి ఉంది, జలుబు చేసింది, తల వాసిపోతుంది, గుండె జబ్బులు ఉన్నాయి, అది ఉంది, ఇది ఇవి అడుగుతారు. కానీ నాకు ఓర్పు ఇవ్వు ప్రభువా, నాకు సహనం ఇవ్వు ప్రభువా, నాకు దైవిక ప్రేమనివ్వు ప్రభువా, ఫలించే జీవితం ఇవ్వు ప్రభువా. ఎవరు అడిగేది? ఉపవాసం ఉన్నావు, ఎప్పుడన్నా ఇవి అడగడానికి ఉపవాసం ఉన్నావా? ఎంతమంది ఉన్నారు? ఉంటే దేవుడు ఇవి అడగమంటుంది. గుర్తుపెట్టుకుందాం మనం. గుడ్ ఫ్రైడే ఇచ్చే సందేశం ఏంటంటే, ఇలా అస్వస్థత ఉన్న మన కోసం దేవుడు ఏం చేశాడంటే, యెషయా 53:3-5 వచనాలు. యెషయా 53:3-5 వచనాలు. అతడు తృణీకరింపబడినవాడు, ఆయన మనుషులు చూడనోళ్ళగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనం అతను ఎన్నిక చేయకపోతే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములు వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు, అందరు చదవండి, మనకు స్వస్థత కలుగుచున్నది. ఇదండి సత్యం, ఇది సత్యం. మనకు స్వస్థత, అది శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆత్మీయంగా అయినా స్వస్థత ఎవరి వల్ల కలుగుద్దంటే ప్రభు వల్లనే. అలా అని నేను మందులు వాడొద్దని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ తెలివితేటలు కూడా మనుషులకు దేవుడే ఇచ్చాడు. మందులు వాడొద్దని చెప్పట్లా. మందులు వాడొద్దంటే నేను కళ్ళజోడు కూడా పెట్టుకోకూడదు, ఇది కూడా మనిషి తయారు చేసింది కదా, అది అలా చెప్పట్లా నేను. కానీ స్వస్థత దేవుడిస్తాడు. ముఖ్యంగా మానసికంగా, ఆత్మీయ స్వస్థత దేవుడిస్తాడు.
శరీరం కూడా ఇస్తాడు. ఇవ్వడని బైబిల్ చెప్పట్లేదు, ఇస్తాడు తప్పనిసరిగా, దేవుడు ఇస్తాడు. అయితే నెమ్మది సమాధానం లేని మనిషి కోసం, శిక్ష శాపాన్ని తెచ్చుకున్న మనిషి కోసం, కొంచెమైనా స్వస్థత లేని మనిషి కోసం ఎంత దారుణమైన శిక్ష పొందాడో యెషయా ఆయన కళ్ళతో చూసినట్టుగా రాశాడండి. నిజానికి 500 సంవత్సరాలకు పూర్వం యెషయా, యేసుక్రీస్తుకి దగ్గర 500 సంవత్సరాలకు పూర్వం యెషయా కళ్ళతో ఇలా చూసినట్టుగా రాశాడు ఆ మాటలన్నీ. అసలు ఒక్కొక్క మాట ధ్యానం చేస్తూ ఉంటే గుండె చచ్చిపోద్ది, అదే ఆగిపోద్ది అనిపించుద్ది. ఇంత వేదన ప్రభువు నా కోసం పొందాడా అనేది తట్టుకోలేము అసలు. ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క పదాన్ని మనం సరిగ్గా ఆలోచిస్తే గుండె ఆగిపోద్దామని భయం వేస్తుంది. అంత శిక్షణ పొందాడండి నీకోసం నా కోసం ప్రభు పొంది నీకు నాకు స్వస్థత ఇవ్వడానికి. నిజంగా ఎంత అద్భుతమైన విషయం. కరోనా అప్పుడండి సొంత బిడ్డ చచ్చిపోతుంటే కరోనాతోటి దగ్గరకు పోని తల్లిదండ్రులు ఉన్నారు. పోతే వాళ్ళు పోతారు అంటే అందరూ చెప్పట్లా, ఎక్కువ మంది. ఒక డాక్టరు తల్లి చంటి బిడ్డకు పాలు ఇవ్వాలి, డ్యూటీ చేసి వచ్చి పాలు ఇవ్వలేదండి. ఇస్తే పిల్లకి వస్తుందని చెప్పి పాలు ఇవ్వకుండా తాను కంట్రోల్ చేసుకుంటా ఆ పిల్ల పాల కోసం అక్కడ ఏడుస్తూ ఉంటే ఇక్కడ యువతల గదిలో చూస్తా అంటే ఇవన్నీ ఆ కరోనా అప్పుడు ఈ పెట్టేవాళ్ళు, పోస్టింగ్లు పెడతా ఉండేవాళ్ళు. అవి చూసి గుండె పిండేసినట్టు అయిపోతూ ఉండేది. సొంత తండ్రి, ప్రేమించే తండ్రి, ఎవరో ద్వేషించే కాదు, ప్రేమించే తండ్రి చచ్చిపోతే కొడుకులు కూతుళ్ళు ఉండి కరోనా అప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళు సమాధి చేస్తుంటే దూరం నుంచి చూశారు. అవునా కాదా చెప్పండి? నువ్వు నేను పాపం చేసి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా నశించిపోతా ఉంటే, నువ్వు నేను పాపం చేసి శిక్ష శాపం మనం తెచ్చుకుంటే, నువ్వు నేను పాపం చేసి అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా స్వస్థత కొంచెమైనా లేకుండా, ఆ గాయాలు పిండబడకుండా, కట్టబడకుండా, తైలంతో మెత్తన చేయబడకుండా, ఆ దుర్వాసన గలవై మన గాయాలు సవిస్తూ ఉంటే, కంపు కొడతా ఉంటే, ఆ కంపు కొట్టే జీవితాల్లో పొర్లాడుతూ ఉంటే చూసిన దేవుడు తట్టుకోలేక నీకోసం నా కోసం మన సమాధానమైన శిక్షని తన మీద మోపుకున్నాడు. నొల్లని వాడు అంటే ఒకసారి చూడండి, 10,000లో అతికాంక్షణీయుడు నొల్లని వాడుగా అయ్యాడంటండి. ఆ తల నుంచి పాదాల వరకు రక్తపు ముద్ద కనపడతా ఉందంట. రక్తపు ముద్ద, అట్లా రక్తపు చారికలు అలా మనం ఫోటోల్లో చూసేవి కాదు. ఫోటోల్లో మొహం స్పష్టంగా కనపడుతుంటుంది, అదేం కనపడలే. రక్తం పై నుంచి కింద దాకా మొత్తం రక్తసిక్తమై గడ్డగట్టి అట్టుంది, అట్టగట్టి. అది యేసయ్య దేహం సిలువలో. ఎవరి కోసం? మన కోసం, మనకు స్వస్థత ఇవ్వడానికి. సొంత వాళ్ళు చచ్చిపోతే ఆ కరోనా అప్పుడు కనీసం దగ్గరికి వెళ్ళటానికి భయం వేసిందండి చాలామంది భయపడ్డారు. సొంత తల్లి, సొంత బిడ్డలే. అలాంటిది మన కోసం నీ కోసం ప్రభు రక్తపు ముద్దగా మార్చబడ్డాడు. నొల్లని వానిగా ఆయన అయ్యాడండి. వ్యసనాకాంతుడు అయ్యాడంట. వ్యాధిని అనుభవించిన వాడిగా అయ్యాడంట. అలాంటి పరిస్థితిని దేవుడు నీకోసం నా కోసం అనుభవించి నీకు నాకు స్వస్థత ఇచ్చాడు. ఈ స్వస్థతని పోగొట్టుకోవాకు. ఇది గుడ్ ఫ్రైడే ఇచ్చే సందేశం. ఎంతో వెల చెల్లించి ఇవ్వబడింది స్వస్థత. దేనికి? నీ మైండ్కి, నీ ఆత్మకి, నీ దేహానికి స్వస్థత ఇచ్చాడు. చాలాసార్లు అంటాం చూడండి, ఒక పదం వాడతాడు, ఏరా నీకేమన్నా మైండ్ దొబ్బిందా అంటారు. అంటే ఇది ఏ పదమో నాకు తెలియదు, కొంతమంది అంటాం విన్నాను. అంటే మైండ్ పోయిందా అని, బుద్ధి లేదా అని కదా, బుద్ధి లేదా అంటానికి ఆ పదాన్ని ఉపయోగిస్తుంటారు. అరే కొంతమంది ఎందుకో మతి లేని మాటలు మాట్లాడతారు, ఎందుకో మరి. అరే వీళ్ళు మనుషులేనా, ఏంది ఇట్లా మాట్లాడతారు అనిపించుద్ది. ఎందుకు మాట్లాడతారో తెలియదు. చాలామంది బైబిల్ చెప్తా ఉంది, అరికాల నుంచి నన్నెత్తి వరకు స్వస్థత లేని నిన్ను ఆయన స్వస్థపరిచింది. సిలువలో వేలాడి చూడనల్లని వాడిగా అయ్యింది. నువ్వు ఎట్టబడితే అట్ట మాట్లాడడానికి కాదు, ఏది పడితే అది చేయడానికి కాదు, నీ నోటికి వచ్చినట్టు వాగడానికి కాదు.
నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. జీవ మరణములు దేని వశం? నాలుగు వశం. నువ్వు మాట్లాడితే ఎదురోడు బతకాలి, సచ్చినోడు లెగవాలి. అన్నా ఎంత మంచి మాట చెప్పావన్నా, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందన్నా అనాలా. అట్లాంటిది బతికున్నవాడిని చంపితేటట్టు మాట్లాడితే అలా మాట్లాడొచ్చండి? విశ్వాసులుగా జాగ్రత్త. గుడ్ ఫ్రైడే మనకేం తెలియజేస్తా ఉందంటే, ఆయన ఎందుకు మరణించాడంటే నీ నోట్లోంచి నా నోట్లోంచి జీవపు మాటలు రావాలి, స్వస్థతతో కూడిన మాటలు రావాలి, ఎదుటి వాడిని స్వస్థపరచాలి. వాడు ఆరోగ్యం బాగాలేకపోతే, వాడు ధైర్యం చెడిపోతే, వాడు పిరికితనంతో ఉంటే, వాడు భయంతో కంపితులవుతా ఉంటే, వాడు ఆందోళనతో ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే నువ్వు కనుక వెళ్ళి వాడితో మాట్లాడితే వాడు ఏం చేయాలా? కుదురు పడాలా, వాడు ధైర్యపరచబడాలా, వాడు శాంతిపరచబడాలా, వాడికి సమాధానం రావాలా, వాడు నిబ్బరంగా ఉండాలి. అదండి విశ్వాస జీవితం. గుడ్ ఫ్రైడే అలా జీవించు అని ఆ సిలువ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అలా జీవించాలంటే మాట్లాడండి, దానికి మనం కూడా సిలువ వేయబడాలి. నిజం, దానికి మనం సిలువ వేయబడాలి. నేరం చేసింది బరబ్బా, దొంగతనం చేసింది ఎవరండి? బరబ్బా. యేసయ్య నీతిమంతుడు, బరబ్బా దొంగ, బందిపోటు దొంగ. ఈ దొంగ విడుదల చేయబడాలి అంటే యేసయ్య శిక్ష వేయబడాలి. ఛాయిస్ ఒకటే, యేసయ్యని విడుదల చేస్తానా, ఈయన్ని ఉరి చేస్తాను, ఈయన్ని చంపుతాం. ఈయన్ని విడుదల చేస్తావా, యేసయ్యని చంపుతాం. అంటే యేసయ్య అన్నాడు, నా మీద వేయండి అన్నాడు. యేసయ్య తన మీద వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు, ఆ మరణం తాను పొందడానికి ఇష్టపడ్డాడు. ఆ బరబ్బా ఎవరంటే నువ్వు నేనే. ఆ నెమ్మది సమాధానం లేని బరబ్బాలం, శిక్షా శాపం తెచ్చుకున్న బరబ్బాలం, అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా కొద్దిగైనా స్వస్థత లేని బరబ్బాలం మనమే. మనకు బదులుగా మన ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ నీకు నాకు ఏం గుర్తు చేస్తూ ఉందంటే, ప్రతిదినం ఆయన్ని ఒక మంచి నినాదం ఏంటంటే, 2 మాటలు మీ ముందుస్తాను, నేను ముగిస్తాను. ఇంకా 2 పదాలు మీ ముందుంచి నేను ముగిస్తాను. సిలువను ఎత్తుకొని వెంబడించడం, సిలువను గూర్చి ప్రకటించడం. ఈ 2 ఈ గుడ్ ఫ్రైడే నాడు మన నినాదంగా చేసుకొని మన జీవితాల్లో ముందుకు కొనసాగుదాం. గుర్తుపెట్టుకోండి 2 మాటలు. ఒకటి, సిలువను ఎత్తుకొని వెంబడించడం. నేను సిలువను ఎత్తుకుంటే నా కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితుల్లో ఆ సిలువ నేను వేసుకుంటా, నెమ్మదిని తీసుకొస్తా, సమాధానాన్ని తీసుకొస్తా. ఒకవేళ నా సంఘంలో ముళ్ళ పొదలు గచ్చ పొదలు కనుక ఉంటా ఉంటే ఆ ముళ్ళ పొదలు నన్ను గుచ్చేలా నేను సిలువ వేయించుకుంటా. అందుకు నేను నాలో నుంచి జీవాన్ని తీసుకొస్తా, ఫలాన్ని చూపిస్తా, యేసయ్య ఫలించమన్న ఫలాన్ని చూపిస్తా. అలానే సమాజంలో, కుటుంబంలో జబ్బుతో కూడిన, రోగంతో కూడిన, ఎదుటివాడిని పడేసే, ఎదుటివాడిని నాశనం చేసే, ఎదుటివాడికి కీడు చేసే, హాని చేసే, గుచ్చే రకరకాల రోగంతో కూడినటువంటి విషయాలు జరుగుతూ ఉంటే అక్కడ నేనుండి ఆ సిలువను నేను భరించాలి. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అది. అక్కడ స్వస్థత చేకూర్చాలి. కొద్దిగా నేను నొప్పి భరించైనా, బాధ భరించైనా, ఆ భారం నా మీద మోపుకొనైనా అక్కడ నేనేం చేయాలంటే స్వస్థత తీసుకురావాలి. బలహీనులకు బలం ఇవ్వాలి, కట్టబడిన వాళ్ళని విప్పాలి, బంధింపబడిన వాళ్ళని ఆ కట్లు తెంపాలి, సంకెళ్ళు వేయబడ్డ వాళ్ళ సంకెళ్ళు తెంచివేయాలి, ధైర్యం చేయని వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, నిబ్బరం కోల్పోయిన వాళ్ళకి నిబ్బరాన్ని ఇవ్వాలి, అనారోగ్యంతో ఉంటే స్వస్థత కలిగేటువంటి మాటలు చెప్పాలి. ఇది వాక్యం చెప్తా ఉంది. నిజంగా ఇలా జీవించే క్రైస్తవ్యం ఉంటే ప్రపంచం ఈరోజు ఇలానే ఉండేదా? ఉంటుందా ఇలాగా? కనీసం ఈరోజైనా సిలువ సందేశాన్ని విన్నాం మనం. గుడ్ ఫ్రైడే ఏం చేయాలంటే నిన్ను నన్ను గుడ్గా మార్చాలి, మంచి వ్యక్తిగా మార్చాలి. ఎవరండి మంచి? ఒక్కడే, గాడ్ ఈజ్ గుడ్. ఆయన తప్ప మంచివాడు లేడు. అయితే ఆయన నీతి మన మీద ఆపాదించాడు, ఆయన సత్యం మనకు తెలియజేశాడు. ఆ నీతి సత్యాలు కలిగిన వాళ్ళగా మనం ఏం చేయాలంటే
నెమ్మది లేని లోకంలో, సమాధానం లేని లోకంలో, అలానే శిక్ష శాపం కింద ఉన్న లోకంలో, అస్వస్థత కొంచెమైనా లేనటువంటి లోకంలో ఈ మూడు తీసుకెళ్ళేటువంటి సాధనాలుగా, పరికరాలుగా మనం ఉండాలనే యేసయ్య నీ కోసం నా కోసం ఆ సిలువ శిక్షను భరించాడు. ప్రియ సహోదరి సహోదరా, నీ గుండెలో కొద్దిగన్నా ఆ భారం కలిగి ఉంటే, సిలువ మోయడానికి నువ్వు ఇష్టపడితే, ఈ సిలువ మాత్రమే పరలోకానికి మార్గం. సిలువ ద్వారా తప్ప ఇక ఎవడు కూడా దేవుని దగ్గరికి, పరలోకం చేరడు. లోకానికి, పరలోకానికి మార్గం ఏదంటే సిలువే, యేసుక్రీస్తే. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఒకసారి కళ్ళు మూసుకోండి, దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రభువా, నెమ్మది లేని నాకు, నశించిపోయిన నాకు, సమాధానం లేని నాకు నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వడానికి పంచగాయాలు నా కోసం పొందావా ప్రభువా. నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను ఆరాధిస్తున్నా. నా కోసం ఎవడు దెబ్బలు తింటాడు? నేను పాపం చేస్తే నా పాపాన్ని ఎవడు మోస్తాడు? శాపానికి నేను అప్పగించబడితే నా కోసం శాపాన్ని ఎవరు తను తాను అప్పగించుకుంటారు? నువ్వు అప్పగించుకున్నావు ప్రభువా. నా శిక్ష, నా శాపాన్ని ఎవరు భరిస్తారు? నువ్వు నా కోసం శాపగ్రాహిగా మార్చబడ్డావు ప్రభువా. స్వస్థత కొంచెమైనా లేని నా కోసం ఎవడు చూడనల్లని వాడిగా అవుతాడు? స్వరూపమైన సొగసైన లేనివాడిగా ఎవడవుతాడు? ఎండిన భూమిలో మొలిసే మొక్కలాగా ప్రభువా, నా ఎండిన జీవితంలో జీవం కలిగిన మొక్కలా నువ్వు రావడానికి ఇష్టపడ్డావయ్యా. నిన్ను ఆరాధిస్తున్నాను అని ఆరాధన చేద్దాం. నెమ్మది లేని నాకు నెమ్మది ఇచ్చావయ్యా, నిన్ను ఆరాధిస్తున్నా. శిక్షా శాపం కింద ఉన్న నాకు నీ కోసం ఫలించే జీవితాన్ని, భాగ్యాన్ని ఇచ్చావు ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాను. స్వస్థత కొంచెమైనా లేని నా జీవితాన్ని, నా కుటుంబంలో, నా సంఘంలో స్వస్థతనిచ్చే ఒక అద్భుతమైన వ్యక్తిగా నన్ను మార్చుకున్నావు ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాను. ఇది కేవలం నీ కృప అని దేవుణ్ణి ఆరాధన చేద్దాం.